నిన్న డాక్టర్ పేషెంట్ స్కిట్ చేసిరు కదా మన రాజేషు తిరకాసు. మరి అలా ఏం చేస్తున్నారో చూద్దాం. ఎస్ ప్రిన్సిపల్ పీతాంబరం స్పీకింగ్. పీత ముఖం వేసుకొని ఈడు ప్రిన్సిపాల్ అట. యా అవును. నెక్స్ట్ అకాడమీకి ఇప్పుడే అడ్మిషన్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మా స్కూల్లో సీటు దొరకడం అంటే ఫ్రీ బస్సులో మగవాళ్ళకి సీటు దొరికినంత కష్టం. అందుకే ఇంత తొందరగా స్టార్ట్ చేసాం. అబ్బచ్చా, ఓ మోతమరి ఏందా స్కూల్ పేరు? ఎట్లాంటి పిల్లలనైనా మా స్కూల్లో జాయిన్ చేస్తే శుద్ధ పూసల లెక్క తయారు చేస్తామని ఇండికేషన్ గా ఆ పేరు పెట్టినాం. అసలు నీకేం అర్హత ఉన్నదని స్కూల్ పెట్టినావు? నీకెవరు ఫీజు కడతారు? హలో, ఇంతకు ముందు లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేసిన నేను. దానికి దీనికి ఏం సంబంధం? మొండి లోన్లే వసూలు చేసిన నీ ఫీజులు వసూలు చేయలేనా? వెయిట్, ఎవరు వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. చూద్దాం అసలు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో. అడ్మిషన్ కావాలి సార్. ఓ, ఎవరికి అడ్మిషన్? నా మనవడిని ప్లే స్కూల్లో జాయిన్ చేద్దామని. ఓ, ప్లే స్కూల్లో అడ్మిషనా? అయితే మీరు వెంటనే వెళ్ళి పిల్లాన్ని తీసుకొచ్చేసేయండి. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, కరాటే, ఖోఖో, కబడ్డీ, జిమ్నాస్టిక్స్. ఏంటి బాబన్నా? జిమ్నాస్టిక్స్? అది జిమ్నాస్టిక్స్ కదండి. అంటే జిమ్నాస్టిక్స్ అంటే మా జమునా మేడం ఆడించే స్టిక్స్ ఆట అండి. అయినా ప్లే స్కూల్ పిల్లాడికి క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ ఎందుకండి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సార్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సర్లేండి, ఫీజు ఎంతో చెప్తే. ప్లే స్కూల్ నుండి 5th క్లాస్ వరకు ఒకటే ఫీజు అండి, 5,000. ఓ 5 lakhs అండి. ఏంది 5 lakhs? ఓయమ్మో, ఈ దగ్గరకు వచ్చిన పేరెంట్స్ ను పేషెంట్లను చేసినట్టున్నాడు కదా. ఓ వారి ఎస్, 5వ తరగతికి 5 లక్షల ఫీజు ఏంది? మెంటలా నీకు? అట్టాగా అడుగమ్మా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. అబ్బో, అంటే అంతగానం ఏం నేర్పుతారో? చైనీసు, రష్యను, జర్మనీ, పోర్చుగీజు. పలిగిపోయిన గాజో కాదది, పోర్చుగీస్. అదే గ్రీజో ఆయిలో అదే నేర్పిస్తాం. అవన్నీ ఎందుకు అసలు? ఏమో, రేపట్లో పెద్దగా అయిన తర్వాత ఎవరు ఏ దేశం పోతారో ఎవరికి తెలుసు. కావాలంటే ముందే డిసైడ్ చేసుకొని ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు, ఏ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేది. అయినా నువ్వే పెద్ద శుద్ధమొద్దు గాని శుద్ధపూస స్కూల్ పెట్టుడేంది? నేనేం శుద్ధముద్దును కాదు, నాకు అన్ని తెలుసు. అబ్బుచో, ఏది అయితే మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో చెప్పు. అబ్బా, గది తెలియదా? తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఇంకా కామర్స్ సైన్స్ కాదు, నీకు కామన్ సెన్స్ లేదు అసలు. కనీసం ఏ సబ్జెక్టులు ఉంటాయో తెలియదు కానీ స్కూల్ పెట్టిండట. స్కూలు అయినా నాకెందుకు తెలవాలబ్బా? నేనేమైనా పాఠాలు చెప్తానా? దానికి టీచర్లు ఉంటారు కదా. ఎంత ఏ టీచర్లున్నా 5 లక్షల ఫీజు ఏంది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. స్కూల్ మెయింటెనెన్స్ చార్జెస్ ఉంటాయి కదా. అది స్కూల్ అనుకుంటున్నావా, ఫంక్షన్ హాల్ అనుకుంటున్నావా? మెయింటెనెన్స్ చార్జెస్ అంటున్నావు. అయినా మా స్కూల్ ఫీజు చాలా తక్కువ తెలుసా? ఒక్కొక్కరు 1వ తరగతికి 8 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. ఏ ఊకో, 1వ తరగతికి 8 లక్షలు ఉంటుందా ఎక్కడన్నా? అరే, బెంగళూరులో ఉన్న ఒక స్కూల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి చదివే పిల్లల వరకు ఏడాదికి 7,35,000 రూపాయల ఫీజు అట తెలుసా? 1వ తరగతికి 7,35,000. 6 నుంచి 8వ తరగతి వరకేమో 7,75,000, 9, 10 తరగతులకు 8,50,000. ఇవి గాక ఇంకా ₹1,00,000 అడ్మిషన్ ఫీజు, అది కూడా నాన్ రీఫండబుల్. మీదికెంచి అప్లికేషన్ ఫామ్కు ఒక ₹1,000. ఇప్పుడు చెప్పు, నేను పెట్టిన ఫీజు తక్కువ కాదా? ఏందా ఫీజులు? మనం చదువుకునేటప్పుడు మొత్తం 10 ఏళ్ళకి కలిపి కనీసం 50,000 అయినాయో లేదో కదా. మరి ఇంకా నేనేదో మంచితనం కొద్ది సస్తాలో చదువు చెప్దామని స్కూల్ పెడితే రివర్స్ లో నన్ను అంటున్నావు. నీ తలకాయ గంతి, స్కూల్ పెట్టుడు అంటే ఉత్తగానే అనుకుంటున్నావా? పర్మిషన్ ఉన్నదా నీకు అసలు? పర్మిషన్ అంటే పాఠశాల పెట్టేందుకు పర్మిషన్ తీసుకోవాలి అని కూడా తెలియకుంటేనే బడి పెట్టినవా? బద్మాష్గా. నువ్వు ఒక పని చేయవయ్యా పీత అంబరం. ఏంటండి అది? ముందు నువ్వు రోజు మా ఇంటికి సాయంత్రం ట్యూషన్కి రావయ్యా, నీకు ఇంగ్లీష్ పదాలు నేర్పిస్తా. మీరా? ఏం చేస్తుంటారు మీరు? రిటైర్డ్ ఇంగ్లీష్ మాస్టర్ని. కానీ వామ్మో, 1, 2వ తరగతి పిల్లగాళ్ళకు అన్ని కలిపి 8,35,000 ఫీజు ఏందుల్లో అది బడా ఇంకేమన్నానా? ఇయ్యాల రేపు చదువుకొనుడు కాదు, చదువు కొనుడు అవుతున్నది.